చూశాను. జగ్జీవన్ రామ్ కూడా కలిసి ఆయనతో చాలాసార్లు కలిసి ప్రోగ్రాం ఇచ్చాను. దాని తర్వాత అనేక మహాన్ పురుషుల్ని చూశాను. నేను ఈరోజు ఆ సందర్భంగా ఒక చిన్న మాట చెప్పి నేను ఒక పాట మీరు కావాలని చెప్పే పాటని పాడి ముగిస్తాను. అందరూ చెప్పారు, ఈ దేశంలో ఏ ప్రాంతమైన ఎవరైనా మనుషులుగా గుర్తించాలనేదే ఈ మహాపురుషుల ఆర్గ్యుమెంట్. అంతే. ఏ కులంలో పుట్టినా ఏ మతం ఇప్పుడు వేరే ఇక్కడ ఇది ఏ కులంలో ఏ మతంలో పుట్టినా పెద్ద అని చెప్పినట్టు మన చేతిలో లేదు. మనం పుట్టాం వెంకన్న బాడినట్టు. కానీ మనుషులుగా గుర్తించబడాలనేదే వీళ్ళు నిజంగా వాళ్ళ యొక్క గొప్ప కాంట్రిబ్యూషన్ మానవ సమాజానికి. అది మేము మనుషులమైనప్పుడు మనుషులుగా గుర్తించబడాలి. మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ హ్యూమన్ బీయింగ్. అందుకే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఈ కిందికి ఉన్నవాడిని పై ఉన్నవాడు తొక్కేసినప్పుడు కింద ఉన్నవాడు అంటాడు నన్ను కొంచెం మనిషిగా గుర్తించమని. అక్కడ నుండి అక్కడ అదే ఇప్పుడు మాదిగా కానీ మాల కానీ కమ్మరి కానీ వచ్చే ఏబిసిడి రిజర్వేషన్స్ కానీ ఏవి కానీ ఆ దృక్పథంతో బీసీలు కానీ అట్లా చూడాలని చెప్తూ నువ్వు ఈ సమాజం అట్లా ఉంది. మరి ఈ సమాజం మనం చేసింది కాదు. నేను ముందే చెప్పినట్టు ద సిస్టమ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్, అది మనం చేయలేదు, ఎవరో చేసిండు. ఆ సిస్టాన్ని మార్చుకునే హక్కు మనకు. తెలంగాణ మనది తీసుకునే హక్కు ఎట్లా ఉందో ఆ సిస్టాన్ని మార్చాలి. ఈ సందర్భంగా ఆ మహానుభావులు ఈవెన్ జ్యోతిరావు పూలే గురించి ఇప్పుడే ఏం వచ్చావు, నారాయణ గురు ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, దాని తర్వాత జగ్జామ్ లాంటి వాళ్ళు దానిని ఆచరణలో పెట్టాలని చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా నేను వీళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే ఒక గ్రామ పునాదిలో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేది. అయితే బాధలు ఏంటంటే నేను తెలుగు మీడియం నుండి వచ్చిన కాబట్టి రాస్తుంటే మంచి ఇంగ్లీష్ కానీ మాట్లాడలేకపోతుంటే అందరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటే భయం వేసేది, మా ప్రశ్న వేసేది. కానీ 2-3 రోజులు అయిన తర్వాత నా ఎంట్రుకలు కత్తియడం ప్రారంభించాను. నేను చాలా విలేజ్ నుండి వచ్చినోని, హాస్టల్ ఉన్నోని, చాలా భయం వేసేది, నడిచి వచ్చేది. అప్పుడు ఎవరు రక్షణ ఉండేవాళ్ళు కాదు, ఏం చేయలేకపోతుండే. మెల్లమెల్లగా ఫస్ట్ బెంచ్ నుండి లాస్ట్ బెంచ్కి వచ్చేది. అప్పుడు కూడా నాకు అనిపించేది చిన్నప్పటి నుండి మా ఫాదర్ అనేది నేను మనిషిగా గుర్తించబడి. నేను జగ్జీవన్ రామ్ గారిని అడిగినప్పుడు కూడా ఏమనంటే నీకు కింద జరిగింది అవమానం, నేను ప్రైమ్ మినిస్టర్ వచ్చినాక జరిగింది. అట్లనే ఈ వ్యవస్థలో కులం ఏమన్నది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా అన్నది, దాన్ని మార్చాలనేది ఈ మహాపురుషులు చెప్పారు. ఎవరు ఏ కులంలో పుట్టినా ఎక్కడ పుట్టినా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఆ కింది కులం పై కులం ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా ఉన్నది కాబట్టి దీన్ని మార్చాలంటున్నాం. ఈ మార్పు కోసమే ఈ మహానుభావులు ప్రయత్నం చేశారు. ఆ మార్పు కోసం ఇప్పటిదాకా చాలామంది విషయాలు చెప్పారు. ప్రియమైన విద్యార్థులారా, ఇప్పుడు మీరు చేయాల్సింది వీటన్నిటి మీద మీరు విడిపోవద్దు. ఇది ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మొత్తము తెలంగాణలో ఒక మహత్తరమైన ఉద్యమం వచ్చింది. అది ఏ ఉద్యమంలో రాలేంత మార్పు. నేను కమ్యూనిస్ట్ ఉద్యమాలు చూసినా, కుల ఉద్యమాలు చూసినా, సాంఘిక ఉద్యమాలు చూసినా, భారతదేశం అంతా తిరిగిన ఈ 40 సంవత్సరాల్లో. కానీ ఒకే ఒక ఉద్యమం ఇప్పుడు వచ్చింది, జై తెలంగాణ. అన్ని మతాల, అన్ని జాతుల, అన్ని భాషల, అన్ని కులాల, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఒక్క నినాదం ఏకం చేసింది. దాంట్లో ఎంత డెమోక్రసీ ఉండొచ్చు, ఎంత న్యాయం ఉండొచ్చు, ఎంత ధర్మ పోరాటం ఉండొచ్చు. ఒకే నినాదం, ఇదే క్యాంపస్ దగ్గర అదే ఒక్క నినాదం లక్షల కోట్లాది మందిని ఏకం చేసింది. ఆ నినాదాన్ని జయించడానికే, దాన్ని ముందు తీసుకుపోవడానికే విద్యార్థుల యొక్క వివిధ ఆర్గనైజేషన్ల మీద ఉందని చెప్తూ అన్ని వివిధ ఆర్గనైజేషన్లు ఉన్న వాళ్ళు అందరూ నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, బిడ్డలు లాంటి వాళ్ళు, అన్నకైతే కొడుకులు లాంటి వాళ్ళు. మీరు ఆయనకు పెద్ద చెప్పినట్టు మీరు ఒక విద్యార్థి రంగమే కాదు, మొత్తం ఈ ఉద్యమానికి భాగస్థులై దీన్ని నడిపి తెలంగాణని సాధించుకోవాలని ఈ మహాపురుషుల యొక్క దినం నాడు చెప్తూ అలాంటి సమాజాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ స్టేజ్ మీద ఉన్న విద్యార్థి సంఘాలకు కూడా ఇతర విద్యార్థి సంఘాలు కూడా కలుపుకోవాలని చెప్తూ మన మధ్య ఉన్న వైరుధ్యము మిత్ర వైరుధ్యమే. మనకు పాలకులు ఎవరైతున్నారో మన తెలంగాణను దూసుకుంటోనికి వానికి మనకు మధ్య ఉన్న వేల మీద ఉన్న శత్రు వైరుధ్యమే. ఈ మిత్ర వైరుధ్యాలను ఎవరైతున్నారో మీరందరూ కూర్చొని మీరు దాన్ని సాల్వ్ చేసుకొని మనము వీళ్ళు కలలుగన్న ప్రత్యేక తెలంగాణ సాధించే క్రమంలోనే సామాజిక తెలంగాణకు పరివర్తన చెందాలి. తెలంగాణ వస్తే మాకే వస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరు. మా ఊరుకు మొన్న వెళ్ళినప్పుడు నేను జై తెలంగాణ అంటే మా అన్న జై తెలంగాణ ఉన్నాడు, జీతం ఉంటాడు, జై తెలంగాణ. తర్వాత నేను మా నీళ్ళు మాకు కావాలి అన్నా,
నాకు భూమి లేదు అన్నాడు. సమస్య. అందు గురించే ప్రియమైన మిత్రులారా, బిడ్డలారా, చాలా అలసిపోయి పాడుతున్నాను. ఇప్పుడు నేను ఒక పాట పాడమన్నప్పుడు నేను చెప్పారు కాబట్టి పెద్ద ఉపన్యాసం ఇవ్వకుండా ఇప్పుడు చరిత్రలో తెలంగాణ పల్లెసీమలోకి వెళ్ళింది. పెద్దయిన చూశాడు, చిన్న బిడ్డ, ఆమె పూసి గొంగడి కట్టుకొని వచ్చింది. జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ అన్నది. జై తెలంగాణ అంటే మళ్ళీ ఏంటి జై తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే అలా చూసి నవ్వింది. ఆ నవ్వులనే కోటి వెలుగులు ఉన్నాయి. అందుగురించే నేను వరంగల్లో ఒక అమరవీరుని ఇంటికి వెళ్ళి ఆ అమరవీరు నుంచి బొంద దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించాం. అందరం వెలిగించి మొక్కాను. తండ్రి లేడు. తండ్రి తర్వాత లేటుగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఏడుస్తలేడు. అగో మీరు దీపం తీసుకుపోతే నమస్కారం పెట్టలే, ఏడవలే, నాతో మాట్లాడలే. నాకు చాలా బాధ అనిపించింది. జై తెలంగాణ అన్న ఏమండి తల కింద వేసుకుని నేను అడిగాను, ఏం జై తెలంగాణ అంటే కూడా జై తెలంగాణ అంటలేదు ఎందుకంటే చూడు బిడ్డ, నా కొడుకు కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి బీఈడి చదివాడు. నేను ఎంతో కష్టపడి చదివించాను. ఆ బట్టలు చూసినావు కదా చిరిగిపోయింది తెలంగాణ బతుకు, ఈ గోజు చూసినావు కదా, వాడు ఏదో మంచి కొలువు అయిపోయింది అవుతుంది అనుకున్నా. నాకు అర్థం కాలేదు ఎందుకు చచ్చిపోయాడు. నువ్వు జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ నాకు ఏం తెచ్చింది అంటే ఏం తేవాలన్నాడు. నీకు మాట చెప్తున్నా, నువ్వు విను అన్నాడు. నీ దీన్ని